ఐ థింక్ మీ అందరికి తెలుసు. సో వాట్ ఈజ్ క్లౌడ్? సో క్లౌడ్ అంటే ఏంటి? ఎస్, వాట్ ఈజ్ క్లౌడ్? ఎస్ సార్. సో సో జస్ట్ ఫస్ట్ నాకు ఐ థింక్ మీరు గూగుల్ డెఫినేషన్స్ నాకు వద్దు. ఎనీవన్ ఎవరన్నా క్లౌడ్ అంటే మీరు జనరల్ వర్డ్ ఎవరన్నా చెప్తారా? ఎస్, నాకు గూగుల్ డెఫినేషన్స్ వద్దా అండి. సో గూగుల్ డెఫినేషన్స్ ఏమొద్దు, జస్ట్ ఎనీవన్. By using cloud, we can access our resources remotely. Very good. Next, resources. Okay. Remote places. Okay, good. ఎందుకు డౌన్ టైం ఎందుకు ఉండదు? ఆన్సర్, క్లౌడ్ లో డౌన్ టైం అనేది ఎందుకు ఉండదు? డౌన్ టైం ఎక్కడైనా ఉంటుంది, క్లౌడ్ లోనే కదా, ఎక్కడైనా ఉంటుంది డౌన్ టైం. ఇప్పుడు నేను క్లౌడ్ లో సర్వర్ డౌన్ చేశాను, డౌన్ టైం ఉండదా నాకు? నేను క్లౌడ్ లో నాకు ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ రీస్టార్ట్ చేశాను, డౌన్ టైం ఉండదా? డౌన్ టైం అనేది ఎక్కడైనా ఉంటుంది. అది క్లౌడ్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, వర్చువల్ కావచ్చు, వేర్ ఎవర్ ఇట్ మేబీ. ఓకే, ఎక్కడైనా ఉంటుంది డౌన్ టైం గురించి కదా ఇక్కడ. ఓకే, గుడ్. సో ఓకే, మీరందరూ ఒక్కొక్క డిఫరెంట్ డెఫినేషన్ చెప్పారు. ఓకే, గుడ్, నో ఇష్యూస్. ఓకే, సో ఫస్ట్ థింగ్, నేను డైరెక్ట్ గా మీకు డెఫినేషన్ చెప్పకుండా, సో నేను జనరల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత డెఫినేషన్లోకి వెళ్దాం, మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఎస్ సార్. సో యాక్చువల్ గా ఇప్పుడు నా దగ్గర క్లౌడ్ లేదనుకోండి, ఎగ్జాంపుల్, నేను క్లౌడ్ యూజ్ చేయట్లేదు. సో నాకు ఒక సర్వర్ కావాలి. అంటే ల్యాప్టాప్ సర్వర్ కాదు సార్, ల్యాప్టాప్ అనేది జస్ట్ మిషన్. నాకు సర్వర్ కావాలి. నాకు సర్వర్ కావాలంటే నేను ఏం చేయాలి? ఎస్, సర్వర్ కావాలంటే నేను ఏం చేయాలి? ఎస్, ఓన్ గా క్రియేట్ చేసుకో, లేదా ఆల్రెడీ క్రియేట్ చేసిందన్నా పర్చేజ్ చేసుకోవాలి. ఎస్, మనం ఎలా క్రియేట్ చేయలేం కాబట్టి ఆల్రెడీ క్రియేట్ చేసిన సర్వర్ ని నువ్వు పర్చేజ్ చేసుకోవాలి. ఎస్, సో నువ్వు సర్వర్ ని ఫస్ట్ ఆర్డర్ చేయాలి. సర్వర్ ఆర్డర్ చేసిన తర్వాత మేబీ ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ వీక్స్, ఐ థింక్ 2-3 వీక్స్ టైం తీసుకుంటుంది వాళ్ళు డెలివరీ చేసేదానికి. సో వన్స్ వాళ్ళు నీకు డెలివరీ చేసిన తర్వాత నువ్వేం చేయాలి? ఎస్, ఏం చేయాలి? సో ఈ సర్వర్ కి సపరేట్ ఒక రూమ్ ని అలొకేట్ చేసుకోవాలి. సో సర్వర్ రూమ్ అలొకేట్ చేసుకోవాలి. ఎస్, ఆ సర్వర్ రూమ్ కి దెన్ అదే విధంగా నువ్వు ఇంకా నెట్వర్క్, అంటే ఇది ప్రొడక్షన్ సర్వర్ అని ఎగ్జాంపుల్, దీనికి నువ్వేం చేయాలి? 2-3 డిఫరెంట్ నెట్వర్క్స్. ఎస్, 2-3 డిఫరెంట్ నెట్వర్క్స్. ఐ థింక్ నెట్వర్క్ అంటే టవర్ కాదు సార్, జస్ట్ 2-3 డిఫరెంట్ కనెక్షన్స్ కావాలి. ఏంటి? నెట్వర్క్ కనెక్షన్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక జియో అనుకో, ఇంకోటి ఎయిర్టెల్ అనుకో, ఇంకోటి ఐడియా అనుకో, ఇలా 2-3 డిఫరెంట్ నెట్వర్క్స్ కావాలి. ఎందుకు? హై అవైలబిలిటీ. ఇన్ కేస్ ఒక నెట్వర్క్ ఏదైనా బ్లాక్ అయినప్పుడు అదర్ నెట్వర్క్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో 2-3 డిఫరెంట్ నెట్వర్క్స్, దెన్ యాజ్ వెల్ యాజ్ పవర్ కూడా. ఓకే, పవర్ కూడా. సో దెన్ యాజ్ వెల్ యాజ్ బ్యాకప్ ఉండాలి, పవర్ బ్యాకప్ ఉండాలి, ఇదంతా అంతే కదా. నీకు ఒక సబ్ స్టేషన్ నుంచి పవర్ పోయింది, మేబీ అదర్ సబ్ స్టేషన్ నుంచి నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా హై అవైలబిలిటీ పవర్ ఉండాలి, హై అవైలబిలిటీ నెట్వర్క్ ఉండాలి, దెన్ ఈ రూమ్ సెక్యూర్ ఉండాలి, దెన్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వైరస్ ఫ్రీ ఉండాలి, నెక్స్ట్ ఇంకా ఏముండాలి? ఎస్, నెక్స్ట్ ఇంకా ఏమన్నా కూలింగ్, ఇవన్నీ మెయింటెనెన్స్, ఇదంతా చాలా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు సర్వర్ కొనాలంటే, సో ఇమీడియట్ గా నువ్వు సర్వర్ కొని యూజ్ చేస్తా ఉంటే, నువ్వు సర్వర్ ఫస్ట్ నువ్వు ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేసిన తర్వాత దాంతో నీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. నువ్వు ఒక సర్వర్ రూమ్ లో ప్లేస్ చేసుకుని దానికి కావాల్సిన నెట్వర్క్, దెన్ అదే విధంగా ఇవన్నీ పవర్, ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి హై అవైలబిలిటీ కోసం. వన్స్ ఇదంతా నువ్వు మేనేజ్ చేసిన తర్వాత, ఓకే ఆన్సర్ లీవ్ ఇట్ సార్, ఆన్సర్ వదిలేసి ఆన్సర్ నేను చెప్పేది విను ఫస్ట్. ఓకే, యాప్స్ అండ్ డెస్క్టాప్ వర్చువలైజేషన్, ఎస్ లీవ్ ఇట్ సార్. డెఫినేషన్ అయిపోయింది, యువర్ టైం గాన్. సో ఇప్పుడు నా టైం, నేను ఆన్సర్ చెప్పాలి మీకు. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఇంటెన్షన్ వచ్చేసి మీకు ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒక సర్వర్ కొన్నాను. సర్వర్ నాకు ఇప్పుడు ఇమీడియట్ గా సర్వర్ కావాలి. ఇస్ ఇట్ పాసిబుల్? క్లౌడ్ లేదనుకో, ఇస్ ఇట్ పాసిబుల్? నెవర్. ఫస్ట్ నువ్వు సర్వర్ ఆర్డర్ చేయాలి. సో వన్స్ ఆ సర్వర్ నీకు రీచ్ అయిన తర్వాత దాంతో నీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వన్స్ నువ్వు దాంతో ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, ఇవన్నీ మెయింటెనెన్స్, ఇదంతా నువ్వు మేనేజ్ చేయాలి. మెయింటెనెన్స్ అంటే ఏమొస్తుంది ఇక్కడ? సో డిఫరెంట్ నెట్వర్క్స్ కావచ్చు, డిఫరెంట్ పవర్ సబ్ స్టేషన్స్ కావచ్చు, లేదా బ్యాకప్ కావచ్చు, కూలింగ్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, వైరస్, ఇవన్నీ మనం మేనేజ్ చేయాలి. సో వన్స్ మేనేజ్ చేస్తేనే ఇవన్నీ నీకు సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్ లోకి వస్తుంది. అవునా కదా? ఎస్. దెన్ ఇప్పుడు ఓకే, నాకు సర్వర్ ఉంది, సర్వర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు సపోజ్ దీనికి 8 GB ర్యామ్ ఉంది అనుకో, నేనేం చేయాలనుకున్నా అంటే 8 GB ర్యామ్ ని సపోజ్ నేను 16 GB ర్యామ్ చేయాలనుకున్నా. ఓకే,
ప్లస్ 4 GB ర్యామ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నాను. సో ర్యామ్ ఇంక్రీజ్ చేయాలంటే జస్ట్ ఇంక్రీజ్ అయిపోతుందా? నెవర్. నేను ఒక ర్యామ్ని అగైన్ ఆర్డర్ చేయాలి లేదా పర్చేజ్ చేయాలి. సో వన్స్ నేను ఆర్డర్ చేసిన తర్వాత ర్యామ్ రీచ్ అయిన తర్వాత దాన్ని నా సర్వర్ని డౌన్ చేసి ఇక్కడ రీప్లేస్ చేయడం లేదా యాడ్ చేయడం ఏదో ఒకటి చేసి మళ్ళీ నా సర్వర్ అప్ చేస్తూ వస్తుంది. ఓకే గుడ్. ఇక్కడ నీకు సర్టెన్ టైం అనేది పడుతుందా లేదా? ఎస్, బాగానే ఉంది. ఓకే, మీరు పాయింట్ గుర్తుపెట్టుకునేది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్ ఈ రోజుల్లో మీరు చూస్తానే ఉన్నారు, ఏంటి ఏం చూస్తున్నారు? సో సపోజ్ ఈ కామర్స్ సైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక వెబ్సైట్ ఉంది అనుకో. సో మీరు ఏం చేస్తున్నారంటే హ్యాండ్ శానిటైజర్స్, మాస్క్, ఇంకా ఏదైతే ఈ కరోనా వైరస్ కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని మీరు సేల్ చేస్తున్నారు అనుకో ఎగ్జాంపుల్. ఓకే, విత్ లెస్ కాస్ట్ ఏదో సంథింగ్ మీరు ప్రోడక్ట్స్ అని సేల్ చేస్తున్నారు. ఓకే గుడ్. సో ఇప్పుడు ఫస్ట్ లో ఐ థింక్ ఫిబ్రవరి నుంచి మీరు స్టార్ట్ చేశారు అనుకో. ఫిబ్రవరిలో ఎంతమంది పర్చేజ్ చేస్తారు? మేబీ చాలా తక్కువ మంది ఉండొచ్చు. మేబీ ఐ థింక్ నువ్వు కొత్తగా వెబ్సైట్ లాంచ్ చేసావు అనుకో. సో ఇది నీ ప్రొడక్షన్ సర్వర్ వెబ్సైట్, నువ్వు పబ్లిక్ యాక్సెస్ ఇచ్చావు. పబ్లిక్ ఏం చేస్తున్నారంటే నీ సర్వర్ కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఏ ప్రోడక్ట్స్ కావాలి, ఎన్ని శానిటైజర్స్ కావాలి, ఎన్ని కావాలి అనేది వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు. ఓకే గుడ్, బాగానే ఉంది, నీ బిజినెస్ జరుగుతుంది. సో నువ్వు మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి షేర్ చేసావు. ఓకే, ఏమైంది ఇప్పుడు అంటే మేమంతా ఏం చేస్తాం అంటే మళ్ళీ మా ఫ్రెండ్స్ కి ఇలా షేర్ చేసాం. అంటే ఏమైంది సార్, ఇప్పుడు నీ వెబ్సైట్ కి నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తావు, నాకు షేర్ చేస్తావు, నేను ఇంకో 10 మందికి షేర్ చేశాను. ఏమవుతుంది, ఆ 10 మంది నీ వెబ్సైట్ విజిట్ చేస్తే ఏమవుతుంది అంటే నీ వెబ్సైట్ కి నెంబర్ ఆఫ్ పర్సన్స్ విజిట్ చేయడం ఎక్కువైందా లేదా? ఎస్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువైంది, విజిట్ చేయడం ఎక్కువైంది. ఓకే గుడ్. సో ఇప్పుడు థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నా ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ అనేది నా వెబ్సైట్ కి తక్కువ కనెక్ట్ అవుతా ఉన్నారు. తర్వాత డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే గుడ్. ఈ సర్వర్ లోడ్ ఫస్ట్ లో ఇనిషియల్ గా 1000 ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. సో 1000 రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇవ్వగలిగే కెపాసిటీ సర్వర్ ఉందనుకో ఎగ్జాంపుల్. ఇప్పుడు నీకు మాక్సిమం పర్ డే 500 రిక్వెస్ట్లు వస్తున్నాయి. 500 రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఈ సర్వర్ ఇవ్వగలుగుతుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమైంది, సో నువ్వు బాగా పబ్లిసిటీ చేసుకున్నావు, మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా నీకు బాగా పబ్లిసిటీ చేశారు. తర్వాత ఏమైందంటే నీకు నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే గుడ్. సో నీకు నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. దెన్ సో 1000 కూడా రీచ్ అవుతున్నాయి. సో మోర్ దెన్ 1000 కూడా వస్తున్నాయి. ఇప్పుడు నాకు 1.5K రిక్వెస్ట్లు వచ్చాయి అనుకో. ఎస్ సార్, ఇప్పుడు నాకు 1.5K రిక్వెస్ట్లు వచ్చాయి. సో 1.5K రిక్వెస్ట్లు వస్తే ఏమవుతుంది? ఎస్, 1.5K రిక్వెస్ట్లు వస్తే ఏమవుతుంది సార్ నాకు? ఏమవుతుంది? సో ఈ సర్వర్ నాకు ఎంత సర్వ్ చేయగలుగుతుంది? ఓన్లీ 1000 మాత్రమే సర్వ్ చేయగలుగుతుంది, అవునా కదా? ఎన్ని రిక్వెస్ట్లు సర్వ్ చేయగలుగుతుంది? ఓన్లీ 1000 రిక్వెస్ట్లు మాత్రం సర్వ్ చేయగలుగుతుంది. ఇప్పుడు నాకు 1.5K రిక్వెస్ట్లు వచ్చాయి, నేను ఏం చేయాలి? థింక్ చేయండి, ఏం చేయాలి? ఇప్పుడు నాకు 1.5K రిక్వెస్ట్లు వచ్చి ఏమవుతుంది? ఇప్పుడు నా సర్వర్ హ్యాంగ్ అయిపోతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు కాదు సార్, మీరు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ మీరు ఎప్పుడన్నా ఏటీఎం సెంటర్స్కి వెళ్ళినప్పుడు మీ ఏటీఎం పెట్టి పిన్ కరెక్ట్ గా ఎంటర్ చేసి మీరు అంత అమౌంట్ ఇదంతా కొట్టిన తర్వాత ట్రాన్సాక్షన్ ప్రాసెస్ కొట్టినప్పుడు ఏమవుతుంది? ట్రాన్సాక్షన్ ఫెయిల్ బికాస్ ఆఫ్ సర్వర్ బిజీ అనే మీకు ఒక స్లిప్ వస్తా ఉంది. రీజన్ ఏంటి? ఎస్, సో ఆ రోజుల్లో అట్ ఏ టైం నెంబర్ ఆఫ్ ఏటీఎంస్ లో ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ సర్వర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేక కొన్ని ట్రాన్సాక్షన్ ఫెయిల్ చేస్తాం. ఓకే, సేమ్ అదే విధంగా ఇక్కడ నాకు ఈ సర్వర్ మాక్సిమం 1000 రిక్వెస్ట్లకి రెస్పాన్స్ అవ్వగలదు. సో 1000 రిక్వెస్ట్లకి పర్ఫెక్ట్ గా రెస్పాన్స్ ఇవ్వగలదు. మోర్ దాన్ 1000 వచ్చాయంటే ఏమవుతుంది? సో నాకు ప్రాసెస్ అనేది ఎక్కువైంది. సో రిక్వెస్ట్లు ఎక్కువైనప్పుడు రెస్పాన్స్ కూడా ఎక్కువ ఇవ్వాలి కదా. కాబట్టి ఇవి రెస్పాన్స్ ఇవ్వలేకపోతుంది, ఏమవుతుంది? డిలే అవుతుంది, రెస్పాన్స్ డిలే అవుతుంది. ఇంకా ఎక్కువైతే హ్యాంగ్ అయిపోతుంది మొత్తం. సో ఇప్పుడు సో అట్ ద టైం ఎవరన్నా పేమెంట్ చేస్తున్నారు, ఆ పేమెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఎస్ ఆర్ నో? ఓకే, ఇది ఒక డిసడ్వాంటేజెస్ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ముందుగానే ఇప్పుడు మనకు విజువలైజేషన్ టూల్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఈ రిపోర్టింగ్ టూల్స్ ఉంటాయి. ట్యాబ్లో అని, స్పాట్ఫైర్ అని, క్లిక్ వ్యూ, క్లిక్ సెన్స్ ఇలాంటి రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి. ఈ రిపోర్టింగ్ టూల్స్ యూజ్ చేసి ఎస్ ముందుగానే మన వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఏం అనలైజ్ చేస్తారు? నీకు ఇన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి, సో మేబీ నెక్స్ట్ వీక్ ఇన్ రావచ్చు అని. సో మనకి ఎలాగైతే COVID-19 కి సో నెక్స్ట్ వీక్ లో ఇన్ని రావచ్చు అని ఎలా ఎక్స్పెక్టేషన్ చెప్తున్నారు, సేమ్ అదే విధంగా. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏంటంటే నేను ముందే ఆ రిపోర్టింగ్ టూల్స్ యూజ్ చేసి అనలైజ్ చేసి
సో ఫర్ ఎగ్జాంపుల్ మేబీ నాకు నెక్స్ట్ వీక్ ఐ థింక్ నేను ఏదో ఒక 50% ఆఫర్ పెట్టాను ఎగ్జాంపుల్. మేబీ నాకు అట్ ద టైం నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది ఎక్కువ రావచ్చు. నేనేం చేస్తానంటే ఇంకో సర్వర్ పర్చేజ్ చేశాను. ఈ సర్వర్ వచ్చేసి నాకు మాక్సిమం 2000 రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, బానే ఉంది. ఇప్పుడు నేను ఈ రెండింటిని కాన్ఫిగర్ చేసి పెట్టేశాను. సో నా వెబ్సైట్ ని పబ్లిక్ యాక్సెస్ చేసుకుంటున్నారు. ఎవరికి ఏ ప్రొడక్ట్స్ కావాలో ప్రొడక్ట్స్ అన్ని పర్చేజ్ చేస్తున్నారు నా సర్వర్ కనెక్ట్. ఓకే, బానే ఉంది. వెబ్సైట్ కనెక్ట్ వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని పర్చేజ్ చేస్తున్నారు. ఎస్ సార్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నాకు ఈ సర్వర్ 2000 రిక్వెస్ట్, ఈ సర్వర్ 1000 రిక్వెస్ట్, టోటల్ 3000 రిక్వెస్ట్ కి రెస్పాన్స్ ఇవ్వగలిగే కెపాసిటీ నా సర్వర్స్ ఉంది. నేను ఏదో 50% ఆఫర్ పెట్టాను. ఎన్ని రోజులు పెడతాను? 3 days, 4 days లేదా 1 week, ఎన్ని రోజులు పెడతావు. ఓకే, 3 days ఏదో ఫెస్టివల్ వచ్చింది, 3 days నువ్వు ఆఫర్ పెట్టావు అనుకో ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఏమైంది? నువ్వు బాగా పబ్లిసిటీ ఇచ్చావు. ఓకే, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీ వెబ్సైట్ విజిట్ చేశారు. దెన్ మేబీ పర్చేజ్ చేస్తారా లేదా లీవ్ ఇట్ సార్. ఇప్పుడు బిగ్ డిస్కౌంట్ అని పెట్టారు. నువ్వు ప్రోడక్ట్ కొంటేనే నువ్వు వెబ్సైట్ లో కనెక్ట్ అయ్యి చెక్ చేస్తున్నావా? నెవర్. నువ్వు వెబ్సైట్ లో కనెక్ట్ అవుతున్నావు, దెన్ నీకు ఏ ప్రోడక్ట్ అయితే నచ్చుతుందో అది నువ్వు పర్చేజ్ చేస్తున్నావు. ఓకే, అది డిఫరెంట్ థింగ్. అంటే నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్స్ నీకు రావచ్చు. ఎస్, సో దాన్ని ఎక్స్పెక్టేషన్ స్పేస్ చేసుకొని నువ్వు నీ సర్వర్స్ ఇంక్రీజ్ చేసుకున్నావు. ఇప్పుడు నీకు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇవ్వగలిగే కెపాసిటీ పెరిగింది. ఓకే, గుడ్. ఇప్పుడు నాకు ఈ 3 days బిజినెస్ అయిపోయింది. ఓకే, నాకు మాక్సిమం 3000 రిక్వెస్ట్లు వచ్చాయి. సో నా 3000 రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇవ్వగలిగింది. ఇదంతా పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు 3 days అయిపోయింది, నేను ఆఫర్ తీసేసాను. ఇప్పుడు అగైన్ నాకు ఏమైందంటే, సో మాక్సిమం పర్ డేకి 800-900 రిక్వెస్ట్లు వస్తున్నాయి. అంతకని ఎక్కువ రావట్లేదు. సో మాక్సిమం అరౌండ్ 800-900 లోపల వస్తుంది. అంటే నాకు ఈ సింగిల్ సర్వర్ సర్వ్ చేయగలుగుతుంది. నాకు ఇంక ఈ సర్వర్ అవసరం లేదు. సో ఇప్పుడు మీరు థింక్ చేయండి, మీరు ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేశారు. ఓకే, ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేశారు. దెన్ ఆ సర్వర్ మీరు యూజ్ చేసుకోలేకున్నారు. అగైన్ ఈ సర్వర్ నీకు ఎప్పుడు కావాలి? ఎప్పుడైతే నువ్వు నువ్వు నెక్స్ట్ బెస్ట్ ఆఫర్స్ అనౌన్స్ చేస్తావు, అప్పుడు నీకు కావాలి. అప్పుడు వరకు నీకు అవసరం లేదు, సర్వర్ సర్వ్ చేస్తాను పర్ఫెక్ట్ గా. అంటే నువ్వు అంత అమౌంట్ పెట్టి స్పెండ్ చేసి నువ్వు సర్వర్స్ పర్చేజ్ చేసి సర్వర్స్ యూజ్ చేయకుంటే యూజ్ ఏంటి? నీకు డిసడ్వాంటేజే కదా, అంటే లాసే కదా. లాసే సార్. మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఎప్పుడైతే ఆఫర్ అనౌన్స్ చేస్తావు, అప్పుడు నీకు అగైన్ లోడ్ ఎక్కువ అవుతుంది. లోడ్ ఎక్కువైనప్పుడు నీకు సర్వర్స్ కావాలి, ఇవన్నీ యాడ్ చేస్తున్నావు. ఓకే, గుడ్. ఇక్కడ నా ఇంటెన్షన్ వచ్చేసి ఏంటంటే కాస్ట్ సార్. కాస్ట్ మీకు చెప్పడానికే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో జనరల్ గా నా దగ్గర ఒక సర్వర్ ఉంది. ఈ సర్వర్ లో సంథింగ్ నేను ఏదో ఒక వెబ్సైట్ లాంచ్ చేశాను. సో ఈ సర్వర్ నుంచి ఆ సర్వర్ కి వెబ్సైట్ కి కనెక్ట్ అయ్యి పీపుల్స్ అందరూ వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని పర్చేజ్ చేస్తున్నారు. ఓకే, ప్రాబ్లం లేదు. దెన్ ఇప్పుడు నేను ఆఫర్ పెట్టాను. సో ఆఫర్ పెట్టినప్పుడు ఏమైందంటే నెంబర్ ఆఫ్ విజిటర్స్ ఎక్కువైంది నా వెబ్సైట్ కి. దెన్ లోడ్ అనేది ఎక్కువైంది. లోడ్ అనేది ఎక్కువైనప్పుడు నాకు ఏంటి, ఆ సర్వర్ సర్వ్ చేయలేదు. దానికోసం నేను ముందే ఆఫర్ పెట్టక ముందే ఏం చేశానంటే సర్వర్స్ ని యాడ్ చేసుకొని దెన్ ఆఫర్ పెట్టాను. దెన్ ఓకే, సో అంత ఆఫర్ అంతా క్లోజ్ అయిపోయింది. దెన్ అగైన్ నాకు ఏంటంటే ఇంక ఈ సర్వర్ అవసరం లేదు. ఎందుకు? ఆ రిక్వెస్ట్లు ఇవన్నీ ఈ సర్వర్ సర్వ్ చేయగలుగుతాను. ఈ సర్వర్ నాకు అవసరం లేదు. ఇప్పుడు థింగ్ వచ్చేసి ఏంటంటే, నాకు ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ స్పెండ్ చేసి సర్వర్ నేను యూజ్ చేయకంటే లాసా కదా? లాస్. ఓకే, సో అదే నేను క్లౌడ్ సర్వర్స్ యూజ్ చేస్తా ఉంటే మనకి ఇలాంటి లాసెస్ అనేవి ఉండవండి. సో క్లౌడ్ లో ఏంటంటే మనం ఎంత యూజ్ చేస్తే అంత మాత్రం పే చేస్తామండి. ఇప్పుడు నువ్వు ఒకసారి ఈ సర్వర్ పర్చేజ్ చేసేసావు, అయిపోయింది. ఇంకా లైఫ్ టైం నీదే, నువ్వు యూజ్ చేసుకోకపోయినా. ఎస్ సార్ నో. ఇప్పుడు నాకు ఏదో ఇంకా బిజినెస్ ఎక్కువ అయ్యి నాకు ఇంకో 10 సర్వర్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 సర్వర్స్ కొన్నాను ఏదో సంథింగ్ సర్టన్ రేంజ్ లో. సో 10 సర్వర్స్ కొన్నాను. ఇప్పుడు నాకు 10 సర్వర్స్ అవసరం లేదు, ఓన్లీ 5 సర్వర్స్ ఎనఫ్. రిమైనింగ్ 5 సర్వర్స్ ఏం చేయాలి? నో యూస్. అదే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటావు. అదే నేను క్లౌడ్ లో సర్వర్స్ యూజ్ చేస్తా ఉంటే, చేస్తున్నాను అనుకో, నేను ఏం చేయొచ్చు తెలుసా? నాకు ఇప్పుడు ఈరోజు 10 సర్వర్స్ కావాలి. ఇమీడియట్ గా కావాలి. ఐ కెన్ క్రియేట్. ఇప్పుడు నాకు ఇమీడియట్ గా ఒక సర్వర్ కావాలి. నేను ఏం చేస్తాను, నా క్లౌడ్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి నేను సర్వర్ క్రియేట్ చేయొచ్చు. బట్ అదే నువ్వు ఫిజికల్ సర్వర్స్ యూజ్ చేస్తా ఉంటే ఏం చేయాలి? ఫిజికల్ సర్వర్స్ యూజ్ చేస్తా ఉంటే ఏం చేయాలి? నువ్వు సర్వర్ ఆర్డర్ చేయాలి. అది వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత నువ్వు దాంతో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికంటూ ఒక సర్వర్ రూమ్ మేనేజ్ చేయాలి. లేదంటే ఎక్కడైనా డేటా సెంటర్ లో ప్లేస్ చేయాలి. డేటా సెంటర్ లో ప్లేస్ చేసి వాళ్ళకి మంత్లీ ర్యాక్ స్పేస్ రెంట్ చార్జెస్ పే చేయాలి, లేదా ఇయర్లీ పే చేయాలి. నో, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఇప్పుడు నాకు ఇమీడియట్ గా సర్వర్ కావాలి. ఫిజికల్ సర్వర్ నువ్వు క్రియేట్ చేయగలుగుతావా? నెవర్. నేను అదే క్లౌడ్ లో సర్వర్ క్రియేట్ చేయగలుగుతాను. విత్ ఇన్ 1 minute లో నేను సర్వర్ క్రియేట్ చేయగలుగుతాను. ఓకే, అయిపోయింది. దాన్ని ఇప్పుడు నేను ర్యామ్ ఇంక్రీజ్ చేయాలి. సో నాకు సర్వర్ కి ఇప్పుడు 4 GB ర్యామ్ ఉంది. నేను దాన్ని 32 GB గా ర్యామ్ ఇంక్రీజ్ చేయాలనుకున్నాను. ఐ కెన్ డూ దట్. విత్ ఇన్ మినిట్ లో నేను చేయగలుగుతాను. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు
ఒక సర్వర్ క్రియేట్ చేశాను, దాంతో ఏదో ఒక వెబ్సైట్ డిప్లాయ్ చేశాను. ఓకే, డిప్లాయ్మెంట్ అంతా అయిపోయింది, దాన్ని పబ్లిక్ యాక్సెస్ చేసుకుంటున్నారు. ఓకే, ఎవ్రీథింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను, ఒక 10 సర్వర్స్ యాడ్ చేయాలనుకున్నాను. సేమ్ ఆ వెబ్సైట్ కి 10 సర్వర్స్ యాడ్ చేయాలనుకున్నాను. జస్ట్ ఐ కెన్ డూ దట్, యాడ్ చేస్తాను. సో వన్స్ యాడ్ చేశాను. సో 1 వీక్ తర్వాత నేను ఏం చేయాలనుకున్నా అంటే 5 సర్వర్స్ నాకు అవసరం లేదు, తీసేయాలి. ఎస్, తీసేస్తాను. ఎస్, నేను ఈ 10 డేస్ ఎన్ని రోజు అంతే, ఇప్పుడు నేను ఎన్ని రోజులైతే 10 సర్వర్స్ యూజ్ చేసుకున్నా అంత మాత్రం పే చేస్తాను. మీ పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రోజు నేను 10 సర్వర్స్ క్రియేట్ చేశాను సార్, నెక్స్ట్ వీక్ సండే వరకు యూజ్ చేసుకున్నాను. ఓకే, సో ఈ వీక్ సాటర్డే కదా, నెక్స్ట్ సాటర్డే వరకు నేను యూజ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను 5 సర్వర్స్ డిలీట్ చేశాను. అంటే నువ్వు ఎంత యూజ్ చేసావు అంత మాత్రం పే చేస్తావు. ఇప్పుడు నాకు 1 వీక్ సర్వర్ కావాలా? ఎస్, ఐ కెన్ క్రియేట్. సో 1 డే సర్వర్ కావాలా? ఎస్, ఐ కెన్ క్రియేట్. 1 మంత్ సర్వర్ కావాలా? ఐ కెన్ క్రియేట్. 1 అవర్ సర్వర్ కావాలా? ఐ కెన్ క్రియేట్. సో నువ్వు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ యాజ్ వెల్ యాజ్ నువ్వు ఎంత యూజ్ చేస్తే అంత పే చేయొచ్చు. ఎక్కువ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు నువ్వు సర్వర్ కొనేసావు అనుకో, లైఫ్ టైం నువ్వు యూజ్ చేసినా యూజ్ చేయకుండా నీదే ఇంకది. దెన్ ఇక్కడ మెయింటెనెన్స్, ఇన్ కేస్ నీ సర్వర్స్ నువ్వు డేటా సెంటర్ లో ప్లేస్ చేసావు, నువ్వు ఎవ్రీ మంత్ వాళ్ళు మేనేజ్ చేసిందని మీ సర్వర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉండేదానికి, అంటే వాళ్ళు నెట్వర్క్ పవర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు, సెక్యూరిటీ, వైరస్ ఇవన్నీ, అంటే ఇవన్నీ టేక్ కేర్ తీసుకుంటారు కదా. సో వాళ్ళకి నువ్వు ఎవ్రీ మంత్ ఇంతని రెంటల్ చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. లేదా నీ దగ్గర ఓన్ డేటా సెంటర్ ఉంటే ఇవంతా మెయింటెనెన్స్ చార్జెస్ వస్తాయి కదా, పవర్ సప్లై, నెట్వర్క్, నెక్స్ట్ అదే విధంగా ఈ సెక్యూరిటీ ఇవంతా. సో ఈ మెయింటెనెన్స్ చార్జెస్ తో నువ్వు ఇక్కడ క్లౌడ్ లో సర్వర్స్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు క్లౌడ్ డెఫినేషన్ కొద్దాం సార్. క్లౌడ్ అనేది ఏంటంటే జస్ట్ ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్. ఓకే, ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్ అంటే ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవుతాం. ఓకే, మీకు తెలుసు అది. బట్ అంటే ఇంటర్నెట్ లో కనెక్ట్ అయితే నీకు సర్వర్స్ క్రియేట్ అవుతాయి అంటే నో సార్. అంటే అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లౌడ్ ప్రొవైడ్ చేసే వెండర్స్ ఎవరెవరు ఉన్నాయంటే కంపెనీస్, క్లౌడ్ మెనీ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దెన్ గూగుల్ క్లౌడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కంపెనీ ఉంది కదా, గూగుల్ కంపెనీ కూడా గూగుల్ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో AWS. ఓకే, నెక్స్ట్ గూగుల్ క్లౌడ్. ఓకే, గూగుల్ క్లౌడ్. దెన్ అదే విధంగా మైక్రోసాఫ్ట్ అజూర్. ఓకే, అజూర్. ఓకే, మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చేసి అజూర్. దెన్ అదే విధంగా సాఫ్ట్వేర్ బ్లూమిక్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకుంటా. ఎస్, సో సాఫ్ట్వేర్ వచ్చేసి IBM కంపెనీ దాండి. ఓకే, IBM సాఫ్ట్వేర్. సో ప్రీవియస్ గా దీన్ని బ్లూమిక్స్ అనేవాళ్ళు. దెన్ అదే విధంగా ఒరాకిల్ క్లౌడ్ ఉంది. ఓకే, ఒరాకిల్ క్లౌడ్ ఉంది. దెన్ అదే విధంగా ఎరిక్సన్ క్లౌడ్ ఉంది. ఇలా డిఫరెంట్ కంపెనీస్ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఈ మీరు ఐ థింక్ ఈ 3 వినింటారు ఎక్కువ, ఈ 4 వినింటారు ఎక్కువ. సో ఇవి వచ్చేసి ఇప్పుడు ఒరాకిల్ క్లౌడ్ అనేది ఏంటంటే వాళ్ళు ఓన్లీ విత్ ఇన్ ద కంపెనీ, ఓన్లీ ఒరాకిల్ కంపెనీకి మాత్రమే యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎరిక్సన్ క్లౌడ్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద ఎరిక్సన్ లో కావాల్సిన సర్వర్స్ కి వాటికి మాత్రం క్లౌడ్స్ యూజ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు నేను ఎరిక్సన్ లో ఒక సర్వర్, అంటే ఎరిక్సన్ క్లౌడ్ కనెక్ట్ అయిన సర్వర్ క్రియేట్ చేస్తానంటే నెవర్, విత్ ఆర్గనైజేషన్ లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూసారా, ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్, అజూర్, ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ నువ్వు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నువ్వు సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దెన్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, గుడ్. ఇలా డిఫరెంట్ కంపెనీస్ మనకు క్లౌడ్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకే, గుడ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్. సో మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకున్నాం మనం. సో ఏం జరుగుతుందో తెలుసా, అక్కడ వాడు లార్జ్ నెంబర్ ఆఫ్ వర్చువల్స్ మేనేజ్ చేస్తూ ఉంటాడు, వర్చువల్ మిషన్స్ ని. సో ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ తీసుకుంటే తను ఏం చేస్తాడంటే లార్జ్ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ ని మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఏదో ఒక నేను చెప్తాను డేటా సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, సో ఇవన్నీ అవైలబిలిటీ జోన్ ఏంటి, రీజన్ ఏంటి నేను చెప్తాను. సార్ ఇప్పుడు ఇతను మేనేజ్ చేస్తూ ఉంటాడు కదా, మనం ఏం చేస్తాం అంటే వయా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి నీకు ఎంత ర్యామ్ తో ఒక సర్వర్ కావాలి, ఎంత జీబీ ర్యామ్ కావాలి, ఎంత హార్డ్ డిస్క్ కావాలి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని సర్వర్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు చెప్పండి, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ బేస్డ్ కంప్యూటింగ్. సో ఇట్ ప్రొవైడ్స్ ద ఓకే షేర్డ్ ప్రాసెసింగ్ రిసోర్సెస్. సో మొత్తం అంటే షేర్డ్ అదే కదా, ఇక్కడ వర్చువల్ మిషన్స్ ఉంటాయి, లార్జ్ నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ ఉంటాయి, మనం జస్ట్ షేర్డ్ కంప్యూటింగ్ ప్రాసెసెస్ ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో నీకు కావాలనుకున్న ర్యామ్ ని, నీకు కావాలనుకున్న హార్డ్ డిస్క్ ని, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ ని, వాట్ ఎవర్ ఇట్ మేబీ, షేర్డ్ కంప్యూటర్ ప్రాసెసింగ్ రిసోర్సెస్. ఓకే, సో ఇది జనరల్ క్లౌడ్ డెఫినేషన్ అండి. ఓకే, సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మన క్లౌడ్ యూజ్ చేయడం వల్ల ఆన్ ద స్పాట్ ని ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్ ద స్పాట్ నాకు ఇప్పుడు ఒక 50 GB తో నాకు ఒక సర్వర్ కావాలి. ఎస్, ఐ కెన్ క్రియేట్. ఎస్, నీకు ఆన్ ద స్పాట్ ఇప్పుడు ఇమీడియట్ గా నీకు విత్ ఇన్ 1 minute లోపల నీకు సర్వర్ కావాలి. ఎస్, ఐ కెన్ క్రియేట్. నేను విత్ ఇన్ 1 minute లోపల నా సర్వర్ ఏదో ర్యాంప్ అప్ చేయాలనుకున్నా, అంటే నా సర్వర్ యొక్క ర్యామ్ ని ఇంక్రీజ్ చేయాలనుకున్నా. ఎస్, ఐ కెన్ డూ దట్. సో నా సర్వర్ ఈ రోజుతో నేను ఇంతటితో కొలాబ్ చేయాలనుకున్నాను. ఎస్, ఐ కెన్ డూ దట్.
ఎస్. దెన్ అదే విధంగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది 99.96 వేసుకోండి. ఓకే, 99.9999999 6 నైన్స్ పెట్టుకోండి. ఓకే, సో 100%, ఆల్మోస్ట్ 100% సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ ఇప్పుడు మీరు బ్యాంకింగ్ సెక్టర్ చూస్తే, బ్యాంకింగ్ సెక్టర్ అనే వాళ్ళు వాళ్ళ ఓన్ సర్వర్స్, ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ తీసుకున్నావు అనుకో, సో వాళ్ళ ఓన్ బ్యాంక్ అంటే ఓన్ సర్వర్స్ లోనే డేటాను స్టోర్ చేస్తారు. అంతేగాని థర్డ్ పార్టీ వెండర్స్ సర్వర్స్ లో వాళ్ళు డేటాను స్టోర్ చేయరు, ఎందుకంటే మేబీ హ్యాక్ జరగచ్చు అని. బట్ ఇక్కడ క్లౌడ్ లో నీకు అలా ప్రాబ్లం ఏం లేదు సార్. సో 100% నీకు డేటా అనేది సెక్యూర్ గా ఉంటుంది. సో ఎటువంటి హ్యాకింగ్స్ ఇవన్నీ ఏముండవు. దెన్ అదే విధంగా మనకు ఇన్ కేస్ ఏదైనా సంథింగ్ ఏదైనా బ్లాస్ట్ జరిగింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీకు రీజన్ ఇవి చెప్తే అప్పుడు మీకు ఈజీగా ఇంకా అర్థం అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు సార్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వచ్చేసి ఏంటంటే రీజియన్స్ ఉన్నాయి సార్, అరౌండ్ 18 రీజియన్స్ ఉన్నాయి మనకు. ఇండియా అనేది కూడా ఒక రీజియన్ గా తీసుకున్నాడు. సో ఇండియాలో మనకు ముంబై ఉంది కదా, సో ముంబైని ఒక రీజియన్ గా తీసుకున్నాడు. సో ముంబైలో ఏం చేశారంటే, అంటే ముంబైలో ఇక్కడ AWS సంబంధించిన డేటా సెంటర్ ఉంది. ఇప్పుడు తను ఏం చేస్తారంటే ఒకే దగ్గర, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఏదో ఒక ప్లేస్ లో డేటా సెంటర్ పెట్టాడు అనుకో. సో ఇప్పుడు సంథింగ్ ఏదైనా జరిగింది ఇక్కడ, ఈ ఏరియాలో సంథింగ్ ఏదైనా జరిగింది, ఏమవుతుంది సార్? ఇప్పుడు చాలా మంది ముంబై రీజియన్ లో సర్వర్స్ లాంచ్ చేసుకుంటారు, వాళ్ళ డేటా అంతా ఇక్కడ ఉంటుంది. సంథింగ్ ఇక్కడ ఏదైనా జరిగింది, సంథింగ్ ఏదో జరిగింది అనుకోండి, సో సంథింగ్ బ్లాస్ట్ అయిందో లేదా ఫ్లడ్స్ వచ్చి మొత్తం పోయిందో ఏదో జరిగింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఆ డేటా ఎలా వస్తుంది? డేటా అంతా లాసా కదా. ఎస్. సో ఇప్పుడు ఏం చేశాడంటే వీడు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్, ఒక రీజియన్ లో మళ్ళీ ఏం చేస్తారంటే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ క్రియేట్ చేసుకున్నాడు. డిఫరెంట్ అవైలబిలిటీ జోన్. ఎస్, డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ముంబైలోనే తీసుకుంటే ఇక్కడ ఒక డేటా సెంటర్, దీన్ని అవైలబిలిటీ జోన్ 1 అంటారు. సో ఇక్కడ ముంబైలో ఒక అవైలబిలిటీ జోన్ 1 ఇక్కడ పెడతాడు, ఇంకొక అవైలబిలిటీ జోన్ ఇక్కడ పెడతాడు. దెన్ ఈ విధంగా ఒక్కొక్క రీజియన్ లో డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ పెడతాడు. కేస్ చూడండి ఇక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో యాజ్ ఆఫ్ నౌ ఐ థింక్ 1 year బ్యాక్ ఓన్లీ 2 ఉన్నాయి అవైలబిలిటీ జోన్స్. ఇప్పుడు థర్డ్ వన్ యాడ్ చేశాడు, 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి ముంబైలో. ఎస్, ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవైలబిలిటీ జోన్ ఏ అనుకో, ఇది బి అనుకో, ఇది సి అనుకో. ఇప్పుడు నేను నా సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను, ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకుంటాను. ముంబైలో ఏ అవైలబిలిటీ జోన్ లో నేను సర్వర్ క్రియేట్ చేసుకోవాలి? ఎస్, ఇఫ్ ఐ వాంట్ ఏ సెలెక్ట్ చేసుకుంటాను, అవైలబిలిటీ జోన్ ఏ అని సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు నా సర్వర్ కి సంబంధించిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏ అనే అవైలబిలిటీ జోన్ లో స్టోర్ అవుతుంది, ఇక్కడ స్టోర్ అవుతుంది. నా సర్వర్ సంబంధించిన డేటా ఎవ్రీథింగ్ స్టోర్ అవుతుంది ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు నేను ఏ అనే అవైలబిలిటీ జోన్ లో సర్వర్ ని క్రియేట్ చేశాను కదా, సంథింగ్ ఇక్కడ ఏదో జరిగింది, ఈ డేటా సెంటర్ ఎత్తిపోయింది. సో సంథింగ్ ఏదో జరిగింది, ఈ డేటా సెంటర్ క్లోజ్ అయింది. మరి నా సర్వర్ లో ఉన్న డేటా వెరీ ఇంపార్టెంట్. ఎలా వస్తుందంటే సార్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏం చేస్తారంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ సర్వర్ క్రియేట్ చేసావు కదా, బ్యాకప్ ఆటోమేటిక్ గా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో తీసి పెట్టేసి ఉంటాడు. ఇప్పుడు ఈ అవైలబిలిటీ జోన్ ఏ ఉంది, అవైలబిలిటీ జోన్ ఏ లో ఏదైతే నీకు సర్వర్స్ ఉన్నాయో, ఏదైతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైతే డేటా ఉందో ఆ డేటాను అంతా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో బ్యాకప్ తీసి పెట్టేసి ఉంటాడు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు అవైలబిలిటీ జోన్ ఏ లో సంథింగ్ సర్వర్స్ డేటా ఉంది కదా, ఈ డేటాను అంతా ఆటోమేటిక్ గా ఏం చేస్తాడు, డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో బ్యాకప్ తీసి పెట్టేస్తాడు. సో ఇప్పుడు అవైలబిలిటీ జోన్ సి లో సంథింగ్ డేటా ఉంది కదా, దాన్ని అంతా బ్యాకప్ తీసి డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ లో పెడతాడు. ఇప్పుడు సంథింగ్ నీకు ఇది బ్లాస్ట్ అయిపోయింది, ఏమవుతుంది? ప్రాబ్లం ఏముంది? ఇక్కడ నుంచి నీకు రిట్రీవ్ చేసి ఇచ్చేస్తాడు. సంథింగ్ ఇది బ్లాస్ట్ అయిపోయింది, ఏమవుతుంది? నీకు అట్ ఏ టైం మొత్తం బ్లాస్ట్ అవుతుంది కదా, ఇట్స్ నెవర్. ఇంకా అట్ ఏ టైం అంటే ఇంకేం ఉండదు సార్, ప్రపంచం అంతా ఏముండదు. ఆ క్వశ్చన్ అడగదు నన్ను. సో ఇన్ కేస్ ఇక్కడ బ్లాక్ అయిపోయింది, ఇక్కడ బ్లాస్ట్ అయింది సంథింగ్, ఇక్కడ నుంచి నీకు రిట్రీవ్ చేస్తాడు. ఇక్కడ ఏదైనా సంథింగ్ డేటా సెంటర్ ప్రాబ్లం వచ్చింది, సో ఇక్కడ నుంచి యాక్సెస్ చేసిస్తాడు. అంటే హై అవైలబిలిటీ. ఓకే, ఇక్కడ ప్రాబ్లం అయితే అక్కడ నుంచి, అక్కడ ప్రాబ్లం అయితే ఇక్కడ నుంచి. సేమ్ అదే విధంగా మీరు ఎలాగైతే సార్ హై అవైలబిలిటీ అంటే, ఇప్పుడు మీరు ఎలాగైతే హై అవైలబిలిటీకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏం చెప్పొచ్చు? ఓకే, సో ఇప్పుడు 2 సిమ్స్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు? 2 సిమ్ కార్డ్స్ వచ్చాయి కాబట్టి యూజ్ చేస్తున్నారు. అసలు ఎందుకు క్రియేట్ చేస్తారు 2 సిమ్ కార్డ్స్? అంటే ఒక మొబైల్లో 2 సిమ్ కార్డ్స్ అనే ఆప్షన్ ఎందుకు వచ్చింది? హై అవైలబిలిటీ. ఓకే, ఇప్పుడు మీరు మొబైల్ ఉంది, మొబైల్లో 100% ఛార్జింగ్ పెట్టుకున్నారు. ఇంకోటి ఏంటి, పవర్ బ్యాకప్ క్యారీ చేస్తున్నారు, ఎందుకు? హై అవైలబిలిటీ. ఎప్పుడు నీ ఛార్జింగ్ అయిపోవచ్చు, ఎప్పుడు నువ్వు డేటాను యూజ్ చేస్తావో తెలియదు. దెన్ పవర్ బ్యాకప్ ఉంటే అక్కడ నుంచి నువ్వు కనెక్ట్ చేసుకొని నీ ఛార్జ్ చేసుకుంటావు. ఇప్పుడు 2 సిమ్ కార్డ్స్ ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు సిమ్ కార్డ్ 1, సిమ్ కార్డ్ 2. సిమ్ కార్డ్ 1 లో సంథింగ్ ఏదో వేసావు, సిమ్ కార్డ్ 2 లో ఇంకో సిమ్ వేసావు. ఎందుకు వేసావు? సంథింగ్ నువ్వు ఎక్కడైనా ఒక జర్నీ చేస్తున్నావు, సో నీకు సిగ్నల్స్ రావట్లేదు, దీంతో నుంచి రాకపోతే దీంతో నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఎస్, నువ్వు ఇంపార్టెంట్ కాల్ చేయాలి, ఇప్పుడు దీనికి నెట్వర్క్ లేదు, దీని నుంచి నువ్వు కనెక్ట్ అవ్వచ్చు.
అంతే కదా, హై అవైలబిలిటీ. సో ఇక్కడ నీకు ఏదైనా లాస్ అయినప్పుడు ఇంకొక డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ నుంచి నాకు డేటా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో 18 రీజన్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఈచ్ రీజన్ లో డిఫరెంట్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సార్ బిగ్గెస్ట్ రీజన్ ఈ 18 లో కల్లా బిగ్గెస్ట్ రీజన్ వచ్చేసి ఏంటంటే అమెరికాలో ఎన్వి రీజన్, నార్త్ వర్జీనియా రీజన్ అని ఒకటి ఉంది. సో ఇది బిగ్గెస్ట్ రీజన్. అండ్ ఎనీథింగ్ ఏదైనా ఇంప్లిమెంటేషన్ వెళ్ళినా కానీ ఫస్ట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దెన్ ఇక్కడ ఎన్ని అవైలబిలిటీ జోన్ ఉన్నాయంటే 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి సార్. ఓకే, సో 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకే, సో మన ఇష్టం, మనం ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీఆర్ ఇండియన్స్ కాబట్టి మనం ముంబైని ప్రిఫర్ చేద్దాం. మీరు కూడా ఖచ్చితంగా అవైలబిలిటీ జోన్ ముంబై సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అది నేను చెప్తాను, లీవ్ ఇట్. ఓకే, గుడ్. సో నెక్స్ట్, ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది. సో ఇప్పుడు మీకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు కూడా స్టిల్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఓకే, మనం ఇంటర్నెట్ ద్వారా ఆ వెబ్సైట్ కనెక్ట్ అయ్యి అంటే మన అకౌంట్ తో లాగిన్ అయ్యి సర్వర్స్ క్రియేట్ చేసుకోవడం అనుకుంటారు. ఎస్, సర్వర్స్ క్రియేట్ చేసుకోవడం అనుకుంటారు. సార్ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఓన్లీ సర్వర్స్ అనే కాదు, వీ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నాకు ఫిజికల్ గా సర్వర్ కావాలి. ఎస్, ఫిజికల్ గా కొనే బదులు నేను క్లౌడ్ లో కనెక్ట్ అయ్యి సర్వర్ క్రియేట్ చేసుకున్నాను. ఎస్, ఇప్పుడు నాకు డేటాబేస్ సర్వర్ కావాలి. ఎస్, ఐ కెన్ డూ దట్. డేటాబేస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం మళ్ళీ నేను మిషన్ లో నేను డైరెక్ట్ డేటాబేస్ సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఓన్ నెట్వర్క్ కావాలి, నేను క్రియేట్ చేసుకోవచ్చు ఎక్కడ, క్లౌడ్ లోనే. నాకు ఇప్పుడు ఒక ఎక్స్ట్రా వాల్యూమ్ కావాలి. సో నువ్వు మళ్ళీ వాల్యూమ్ ఏం స్పెసిఫిక్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రంపప్ చేసుకోవచ్చు. ఎస్, సో అంటే వాట్ ఎవర్, అంటే ఇప్పుడు ఓన్లీ సర్వర్ క్రియేట్ చేయడం, సర్వర్ ని ఇదే కాదు. సో వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ క్లౌడ్. సో నువ్వు నార్మల్ గా ఫిజికల్ గా ఏదైతే చేస్తావు సేమ్ థింగ్ నువ్వు క్లౌడ్ లో చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఎస్. So cloud computing is a type of internet based computing. It provides the shared computer processing resources. Okay, good. So ఇప్పుడు ఏ కంపెనీస్ మన క్లౌడ్ ప్రొవైడ్ చేస్తున్నాయి? సో అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ అమెజాన్ అనేది అమెజాన్ వెబ్ సర్వీసెస్, అంటే అమెజాన్ కంపెనీ వాళ్ళది అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఐబిఎం అదే సాఫ్ట్వేర్ అనేది ఐబిఎం కంపెనీ వాడిది. సో ఇదే విధంగా వరాకిల్ క్లౌడ్, ఎరిక్సన్ క్లౌడ్, ఇలా డిఫరెంట్ గూగుల్ క్లౌడ్, ఇలా డిఫరెంట్ క్లౌడ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో సార్ ఇక్కడ చాలా మంది మీరు ఐ థింక్ ఇక్కడ మీకు ఈ పాయింట్ చెప్పాలి ఇంపార్టెంట్. సో అజూర్ క్లౌడ్ అంటారు, సారీ అజూర్ డెవోప్స్ అంటారు. ఎస్, మీరు వినేమంటారు సార్ అజూర్ డెవోప్స్ అంటారు, దెన్ ఏడబ్ల్యూఎస్ డెవోప్స్ అంటారు. అసలు ఏంటి అజూర్ డెవోప్స్ ఏంటి, ఏడబ్ల్యూఎస్ డెవోప్స్ ఏంటి అంటారు. సార్ అజూర్ డెవోప్స్, ఏడబ్ల్యూఎస్ డెవోప్స్ ఏదైనా డెవోప్స్ కామన్. చూడండి ఇక్కడ డెవోప్స్ కామన్ తీసేసాను. నువ్వు అజూర్ లో అయినా, ఏడబ్ల్యూఎస్ లో అయినా, నీ విండోస్ మిషన్ అయినా, నీ లెనిక్స్ మిషన్ అయినా ఏదైనా డెవోప్సే. అజూర్ డెవోప్స్, ఏడబ్ల్యూఎస్ డెవోప్స్ కాంబినేషన్ ఎందుకు వచ్చిందంటే, ఓకే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టాను ఎగ్జాంపుల్. నాకు ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, డెవోప్స్ ప్రాజెక్ట్ నాకు వచ్చింది. నాకు ఒక 6 మెంబర్స్ కావాలి నా ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి, దాన్ని మేనేజ్ చేయడానికి నాకు 6 మెంబర్స్ కావాలి. ఓకే, సో డన్. డెవోప్ స్కిల్స్ తో నాకు 6 మెంబర్స్ కావాలి. నా క్లయింట్ ఏంటంటే తన సర్వర్స్ అన్ని క్లౌడ్ లో ఉన్నాయి. అంటే నేను డెవోప్స్ కి ఏదైతే సర్వర్స్ యూజ్ చేస్తానో ఆ సర్వర్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, క్లౌడ్ లో ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, AWS, అజూర్ ఏదో ఒకటి తీసుకో, ఏదో క్లౌడ్ సర్వర్స్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను నీకు ఫుల్ డెవోప్స్ వచ్చు, నీకు క్లౌడ్ అంటే ఏంటో తెలియదు, లీవ్ ఇట్. క్లౌడ్ అనేది అసలు ఏంటో నీకు తెలియదు, అంటే క్లౌడ్ మీద నువ్వు వర్క్ చేయలేదు, ఏం తెలియదు, నీకు ఫుల్ డెవోప్స్ వచ్చు. సో నేను హైర్ చేసేటప్పుడు ఎవరిని హైర్ చేసుకుంటాను? ఇప్పుడు నేను ఓన్లీ డెవోప్స్ వచ్చు అనుకో, నువ్వు డెవోప్స్ లో 99% సూపర్ డూపర్ అనుకో, దెన్ నేను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాను? నీకు 99% నువ్వు సూపర్ డూపర్ అయినా, నేను 60% డెవోప్స్ వచ్చి ఏదో ఒక 20-30% AWS వచ్చి ఉంటాడు కదా, వాడిని ప్రిఫర్ చేస్తాను. ఎందుకు? నా సర్వర్స్ అన్ని క్లౌడ్ లో ఉన్నాయి. వాడి క్లౌడ్ అంటే ఏంటో తెలియాలి, క్లౌడ్ లో సర్వర్స్ ఎలా యూజ్ చేస్తారో తెలియాలి, ఇవన్నీ వీడిని ప్రిఫర్ చేస్తాను. నేను ఎందుకు ప్రిఫర్ చేస్తాను? వీడి క్లౌడ్ తెలుసు. దెన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు నేను నిన్ను హైర్ చేసుకున్నాను అనుకో, మళ్ళీ నేను ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు నాకు క్లౌడ్ లో సర్వర్స్ కావాలంటే, ఎక్స్ట్రా సర్వర్స్ కావాలంటే నేను క్రియేట్ చేసుకోవాలి. నీ క్లౌడ్ అంటే ఏంటో తెలియదు, మళ్ళీ నేను ఏం చేయాలి? నీకు ట్రైనింగ్ ఇప్పించాలి. మేబీ ట్రైనింగ్ ఇప్పింగా నేను 1 డే 2 డేలో పికప్ అవుతావు, నెవర్. సో నీకు సర్టెన్ టైం కావాలి. సో మళ్ళీ నేను ఏం చేయాలి? ఒక సపరేట్ గా AWS ఇంజనీర్ హైర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు క్లౌడ్ లో ఫుల్ వర్క్ లేదు, ఓన్లీ సర్వర్స్ క్రియేట్ చేసేదానికి మాత్రం కావాలి. నీకు క్లౌడ్ అంటే ఏంటో తెలియదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? మళ్ళీ క్లౌడ్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు హైర్ చేసుకొని, దెన్
ఓన్లీ సర్వర్ క్రియేట్ చేసేది అనుకోని AWS ఇంజనీర్ యూజ్ చేసుకోవాలి, దాని యాజ్ వెల్ యాజ్ నీ డెవోప్స్ వర్క్ నేను యూజ్ చేసుకోవాలి. సో అదే నాకు డెవోప్స్ విత్ AWS తెలిసిన పర్సన్ అయితే ది బెస్ట్. మీకు ఇక్కడ 2 సినారియోస్ సార్. ఒకటి వచ్చేసి ఇప్పుడు నాకు క్లౌడ్ లో ఫుల్ వర్క్ ఉంటే అక్కడ ఈచ్ అండ్ ఎవరీ ఆర్గనైజేషన్ లో క్లౌడ్ టీమ్ అనేది సపరేట్ గా ఉంటుంది, నీకేం ప్రాబ్లం లేదు. నీకు పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ. నీకు క్లౌడ్ లో ఫుల్ వర్క్ ఉంది అనుకో, సో క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు టాస్క్ వాళ్ళు చేస్తారు, మీ టాస్క్ మీరు చేస్తారు. ఇప్పుడు నాది స్మాల్ కంపెనీ అనుకో, నా సర్వర్స్ క్లౌడ్ లో ఉన్నాయి, నేను సర్వర్స్ మాత్రం క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు డెవోప్స్ ప్రాజెక్ట్ క్లౌడ్ సర్వర్స్ యూజ్ చేస్తాను, సర్వర్స్ మీరే క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నీ క్లౌడ్ అంటే ఏంటి, నేను ఎలా హైర్ చేసుకోవాలి, ఓన్లీ నీకు డెవోప్స్ వచ్చు. ఎస్, సో ఎవరికైతే డెవోప్స్ విత్ AWS తెలుసుంటే వాళ్ళు హైర్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి. సో డెవోప్స్, అజూర్ డెవోప్స్, AWS డెవోప్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మనం ఫిజికల్ సర్వర్స్ యూజ్ చేస్తున్నాం కదా, అంటే ఇప్పుడు మనం లెనిక్స్ మిషన్, నా విషయంలో లెనిక్స్ మిషన్ దెన్ విండోస్ మిషన్ యూజ్ చేస్తాం కదా. అజూర్ లో మనం సర్వర్స్ క్రియేట్ చేసి డెవోప్స్ ఇన్స్టాల్ చేస్తే అజూర్ డెవోప్స్ అంటారు. AWS లో సర్వర్స్ క్రియేట్ చేసి నువ్వు డెవోప్స్ ఇన్స్టాల్ చేస్తే దాన్ని AWS డెవోప్స్ అంటారు సార్. నువ్వు వర్చువల్ మిషన్ అయినా అంతే, నీ లెనిక్స్ మిషన్ అయినా డెవోప్స్ అంతే, విండోస్ మిషన్ అయినా డెవోప్స్ అంతే, అజూర్ అయినా అంతే, AWS అయినా అంతే. మీరు ఎక్కడ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో అజూర్ డెవోప్స్ అయినా AWS డెవోప్స్ అయినా ఏదైనా డెవోప్సే. బట్ థింగ్ అనేది ఏంటంటే అజూర్ లో క్రియేట్ చేసిన సర్వర్స్ మీద యూజ్ చేస్తాం, ఇక్కడ AWS లో క్రియేట్ చేసిన సర్వర్స్ మీద యూజ్ చేస్తాం. అంత మించి ఇంకేం డిఫరెన్స్ లేదు, ఎక్కడైనా సేమ్ ప్రాసెస్. ఓకే, గుడ్. ఓకే సార్, ఇక్కడ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు సర్వీసెస్ క్లౌడ్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఐ థింక్ మనకు క్లౌడ్ కాదు, సో మనకు ఈ సర్వీసెస్ ఉన్నాయి కదా, IaaS. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, దెన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, దెన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, PaaS. అసలు ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, ఓకే, దెన్ PaaS ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి. ఎస్ సార్, ఇది నేను చెప్పేదానికన్నా జస్ట్ మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, ఆ ఇమేజ్ చూస్తే మీకు ఇంకా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఓకే, మళ్ళీ ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఐ థింక్ ఆ ఇమేజ్, ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్కడో ఉండొచ్చు. ఎస్ సార్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి సార్. సో ఇది వదిలేసాను, ఫస్ట్ వన్ వదిలేసాను. ఇప్పుడు నా దగ్గర ఒక ఓన్ సర్వర్ ఉంది సార్, నేను ఒక సర్వర్ తీసుకున్నాను. సర్వర్ ఎవరు కొన్నారు, నేనే కొన్నాను. దీంతో ఆపరేటింగ్ సిస్టమ్ ఎవరు ఇన్స్టాల్ చేయాలి, నేనే ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ ఎవరు ఇన్స్టాల్ చేయాలి, నేనే ఇన్స్టాల్ చేయాలి. సంథింగ్ ఏదైనా డౌన్ అయితే ఎవరు మేనేజ్ చేయాలి, నేనే మేనేజ్ చేయాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి, అంతా నాదే. సో సో ప్యాకేజ్డ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్స్, డేటా, రన్ టైమ్, మిడిల్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వర్చువలేషన్, సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్, మొత్తం అంతా నేను మేనేజ్ చేసుకోవాలి. ఇది లీవ్ ఇట్, మనం నార్మల్ మిషన్, వర్చువల్ ఫిజికల్ మిషన్స్ లాగా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. చూడండి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే నీకు నెట్వర్క్, స్టోరేజ్, సర్వర్స్, వర్చువలైజేషన్ ఇంతవరకు ఎవరు మేనేజ్ చేస్తారు, వెండర్ మేనేజ్ చేస్తారు, థర్డ్ పార్టీ వెండర్. ఆపరేటింగ్ సిస్టమ్, దాని మీద నీ అప్లికేషన్స్ ఇవన్నీ నువ్వు మేనేజ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ యూ మేనేజ్, ఇవి వెండర్ మేనేజ్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ప్లాట్ఫామ్ కూడా ఒకటే ప్రొవైడ్ చేస్తాడు, ఆపరేటింగ్ సిస్టమ్, దాంతో రన్ టైం ఇదంతా. చూడండి ఇక్కడ అప్ టు హియర్ మొత్తం ఎవడు, థర్డ్ పార్టీ వెండర్. అంటే నువ్వు వాళ్ళకి పే చేయాలి, పే చేస్తే వాళ్ళు మేనేజ్ చేస్తారు. నువ్వు ఇంకేం మేనేజ్ చేసుకోవాలి, ఓన్లీ నీ అప్లికేషన్ సంబంధించిన డేటాను మాత్రం మేనేజ్ చేస్తే ఎనఫ్ అండి, అంత మించి ఇంకేం అవసరం లేదు. సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే, ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే మొత్తం ఓలే మేనేజ్ చేస్తారు, ఇంక నువ్వేం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, మొత్తం వెండరే మేనేజ్ చేస్తారు, నువ్వేం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మొత్తం వెండరే మేనేజ్ చేస్తారు, నువ్వేం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నెట్వర్క్ కానీ, స్టోరేజ్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్, నీ అప్లికేషన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే. సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ ఇది ఇది ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రెస్టారెంట్కి వెళ్ళావు, సంథింగ్ ఏదో ఒక ఆర్డర్ చేసావు, ఏమవుతుంది, మొత్తం నీ ఆర్డర్ అంతా వాడు ప్రిపేర్ చేసి తెచ్చేస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు సంథింగ్, నాకు ఈ విధంగా అప్లికేషన్ కావాలి, ఇంత ర్యామ్తో సర్వర్ కావాలి, ఇంత కావాలి, సంథింగ్ ఇలా కావాలి ఇలా కావాలని చెప్పి నువ్వు చెప్తావు. సో దాన్ని బేస్ చేసుకుని నువ్వు డిజైన్ చేసేస్తాడు నీ సర్వర్స్. సేమ్ అంతే కదా, నువ్వు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు స్పైసీ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్తావు, సంథింగ్ దాన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిస్తాడు. అంటే మొత్తం ఎవ్రీథింగ్ కూడా రెడీ చేస్తాడు, జస్ట్ ఇంకా నువ్వు దాన్ని యూజ్ చేసుకున్నావు, రెడీ టు ఈట్ అంతే, అవునా కదా. ఇక్కడ కూడా ఏంటి, నీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అని ఇస్తే అన్ని కూడా మేనేజ్ చేసి నీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని
అన్ని వాడే ప్రొవైడ్ చేస్తాడు. దెన్ ఫైనల్ అవుట్పుట్ నీకు వస్తుంది, నువ్వు పే చేసి యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఎలాగంటే, ఇప్పుడు నీకు ఇంట్లో చికెన్ బిర్యానీ కావాలంటే ఎలా వస్తుంది? సో యూ నీడ్ టు బై చికెన్, దెన్ యాజ్ వెల్ యాజ్ గ్రోసరీస్, దెన్ అవన్నీ పర్చేజ్ చేస్తే సరిపోద్దా? దెన్ కుక్ చేయాలి. సో అదే విధంగా ఇక్కడ. సో ఇప్పుడు చికెన్ అనేది నువ్వు ఇంట్లో కోడి పెంచి దెన్ యూజ్ చేస్తావు? నెవర్. అంటే నువ్వు ఇక్కడ బయటకు వెళ్ళి మీట్స్ షాప్కి వెళ్ళి దెన్ తెచ్చుకుంటావు, అవునా కదా? సేమ్ అదే విధంగా ఇది థర్డ్ పార్టీ. ఇప్పుడు సర్వర్స్, నెట్వర్క్, స్టోరేజ్ ఇక్కడ ఒక వెండర్ మేనేజ్ చేస్తున్నాడు. సో ఎలాగైతే నువ్వు చికెన్ షాప్కి వెళ్తే చికెన్ తెచ్చుకున్నావు, సేమ్ అదే విధంగా. దెన్ నెక్స్ట్ ఇంట్లోకి వచ్చి నువ్వు ప్రిపేర్ చేసుకున్నావు, సేమ్ అదే విధంగా ఇవన్నీ నువ్వు మేనేజ్ చేసుకోవాలి. అంటే ప్రిపరేషన్, దెన్ ఇవన్నీ కొన్ని. సో ఇలా అంటే ఇక్కడ సార్ నా ఇంటెన్షన్ మీకు ఈజీగా అర్థమవుతుందా సార్ ఇలా చెప్తే ఎగ్జాంపుల్? సో ఇక్కడ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఓన్లీ ఇక్కడ సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ, దాంతో అప్లికేషన్స్, దాంతో డేటా, వాట్ ఎవర్ ఇవన్నీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ప్లాట్ఫామ్ ఇస్ ఎ సర్వీస్ అంటే నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్, నీ సర్వర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉండే విధంగా, నెక్స్ట్ స్టోరేజ్, నెట్వర్క్, ఎవ్రీథింగ్, సర్వర్స్ ఇవన్నీ నీ థర్డ్ పార్టీ మేనేజ్ చేస్తుంది. నువ్వు ఓన్లీ నీ అప్లికేషన్, నీ డేటా అంతే. ఓకే, నీ అప్లికేషన్, నీ డేటా. దెన్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఎవ్రీథింగ్ ఓన్లీ మేనేజ్ చేస్తారు. ఇవి 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే